पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। హైదరాబాద్ హ్యాబిట్స్ అలియా మోడల్ హై స్కూల్ పాఠశాల పునఃప్రారంభం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, గోషామైల్ ఎమ్మెల్యే రాజాసింగ్, జాయింట్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, డిప్యూటీ మేయర్ శ్రీలత, కార్పొరేటర్ సురేఖ ఓంప్రకాష్, డీఈఓ రోహిణి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అనేక వసతులు కల్పిస్తున్నాం. రాబోయే కాలంలో ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత విద్య ఉండబోతుందన్నారు. ముఖ్యమంత్రి గారు, నేను, మంత్రులు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ పాఠశాల నుండి వచ్చిన వాళ్ళమని అన్నారు. ఎట్లా ఉన్నారు మీరందరూ? నాస్టా చేసినారా లేదా? మన సౌండ్ వస్తలేదు. ఇవాళ రీఓపెనింగ్ స్కూల్ ఈ కార్యక్రమంకి మా మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు వస్తున్నారు. వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదము. అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారు, ఆల్ గవర్నమెంట్ ఆఫీషియల్, స్కూల్ అధికారులు అందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇవాళటి నుంచి యావత్ తెలంగాణలో స్కూల్ ప్రారంభమవుతుంది. గవర్నమెంట్ స్కూల్ అంటే చాలా వరకు జనాలు ఏ విధంగా ఆలోచన చేసేదంటే గవర్నమెంట్ స్కూల్ అంటే పేదోళ్ళ స్కూల్, ఆ విధంగా ఒక ఆలోచన ఉండేది. కానీ ఆలియా గవర్నమెంట్ స్కూల్ వస్తే ప్రైవేట్కైనా చాలా బ్యూటిఫుల్ స్కూల్ అని ఒక మంచి పేరు వస్తుంది. ఏదైనా కాన్స్టిట్యున్సీలో మంచి కార్యక్రమం కానీ స్కూల్లో స్కూల్లో ప్రోగ్రాం పెట్టాలంటే ఫస్ట్ పేరు ఆలియా స్కూల్ వచ్చేది. అదేవిధంగా అది ఈ స్కూల్కి మంచి ప్రిన్సిపల్ గారు కూడా వస్తున్నారు. మా మినిస్టర్ గారికి ఒకటే ఒక రిక్వెస్ట్, మీ గురించి అందరికీ తెలుసు, మీరు పబ్లిక్ లీడర్ అని. జనాలలో ఏం భావన ఉంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు అర్థం చేసే వ్యక్తి మీరు. మేము కూడా మా నియోజకవర్గంలో ఎన్ని స్కూళ్ళని ఆలియా స్కూల్ లాగా ప్రతి ఒక్క స్కూల్ డెవలప్ చేయాలని మా మనసులో ఉంది. కానీ ప్రధాన ఉపాధ్యాయులు గారికి, గౌరవ స్థానిక శాసనసభ్యులు డైనమిక్ రాజాసింగ్ గారికి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారికి, కార్పొరేటర్ సురేఖ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, అదేవిధంగా ఈ యొక్క విద్యాశాఖకు సంబంధించి ఎస్పీడీగా ఉన్నటువంటి మా మిత్రుడు మొన్నటిదాకా బీసీ వెల్ఫేర్లో పనిచేసినటువంటి మల్లయ్య భట్ గారికి, ఇతర అధికారులకు, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయేతర సిబ్బందికి, పిల్లలందరికీ కూడా గుడ్ మార్నింగ్. సాబ్ క్యా బోలే? घर में नाश्ता करके आया नहीं आया? टिफिन చేసి వచ్చిరా లేదా? సో లౌడ్లీ గుడ్ మార్నింగ్. ఈరోజు పాఠశాల ప్రారంభమైతా ఉంది. పాఠశాల ప్రారంభం సందర్భంగా ప్రభుత్వం ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఎన్నికల కోడ్ ముందే ఒక నిర్ణయాలు తీసుకొని తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 26,000 పైన స్కూళ్లల్లో, ప్రభుత్వ పాఠశాలలలో 1,100 కోట్ల రూపాయలు 26,000 స్కూల్స్ में